వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. నిర్మానమోహాజితసంగదోష అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాः సుఖదుఃఖసంజ్ఞైః గత్యంత్యమూఢాః పదమవ్యయం తత్. పునరావృత్తి లేనటువంటి శాశ్వతమైన బ్రహ్మపదాన్ని లేదా మోక్షాన్ని ఎవరు పొందుతారో ఈ శ్లోకంలో చెప్పబడింది. ఎవరికైతే 6 మంచి లక్షణాలు ఉంటాయో వాళ్ళు తప్పకుండా అటువంటి మహోన్నతమైన పదవిని చేపడతారు. అవి ఏమిటంటే అభిమానము, అవివేకరాహిత్యము, సంగము అనే దోషాన్ని విడిచిపెట్టడం. ఇంకా సంగము అంటే దృశ్య పదార్థాల యందు ఆసక్తి ఉండడం, అసంగము అంటే వాటి యందు ఆసక్తి లేకపోవడం. ఇంకా మూడవది నిరంతరము ఆత్మయందు నిష్ఠ కలిగి ఉండడం. నిరంతరము అంటే ఎల్లప్పుడూ, అంతేకాని ఏదో ఒకసారి గుర్తు వచ్చినప్పుడు చేయడం కాకుండా నిరంతరము వీలున్నప్పుడల్లా దైవ ధ్యానం చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల దైవభావం అనే ప్రకాశం ఉన్నట్లయితే మాయ అనే అంధకారం అలుముకోదు. దైవం అనే ప్రకాశం లేకపోతే మాయలో పడి అంధకారంలో పడిపోవడం, అదే ప్రపంచం అనుకుని అందులో కొట్టుకుంటూ ఉంటాం. అది మహాప్రమాదం కలుగుతుంది. కనుక నిరంతరము ఆధ్యాత్మ నిష్ట ద్వారా మాయకు కొంచెం కూడా అవకాశం ఇవ్వకూడదు. ప్రపంచంలో 3 రకాల మనుషులు ఉంటారు. కొంతమంది అహర్నిశము అంటే పగలు రాత్రి కూడా ఆత్మస్థితిని కలిగి ఉంటారు, వీళ్ళు ఉత్తములు. మరికొందరు కొద్దిసేపు దైవచింతన కలిగి ఉంటారు, వీళ్ళు మధ్యములు. వీళ్ళు సాధన చేత మొదటి తరగతి అంటే ఉత్తమ స్థితిని చేరుతారు. ఇంకా నిరంతరము ప్రాపంచిక విషయాలతో కొట్టుకుపోయేవాళ్ళు కనిష్ఠులు. ఈ స్థితి అస్సలు మంచిది కాదు. ఇంకా 4వది మోక్ష ప్రాప్తికి అవశ్యమైనటువంటి 4వ గుణము కోరికలను సంపూర్ణంగా తొలగించడం. సుఖదుఖాలని పట్టించుకోకపోవడం 5వది. 6వది అమూఢత్వం అంటే అజ్ఞానం లేకపోవడం. అజ్ఞానాన్ని అవిద్యను దరిచేరనీయకుండగా జ్ఞానమునందే నిలకడగా మనస్సును ఉంచడం. ఈ ప్రకారం భగవానుడు తెలిపినటువంటి 6 సద్గుణాలని అవలంబించినటువంటి వారు తప్పకుండా పరమాత్మ పదాన్ని చేరుకుంటారు. జయ గురుదత్.